సంస్థ 27వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ విజయ్, ఏడీపీ ఇండియా హెచ్ఆర్ హెడ్ గౌరవ్ రాథీతో పాటు ఉద్యోగులు పాల్గొన్నారు. 102 మంది ఉద్యోగులతో ప్రారంభమైన సంస్థ ప్రస్తుతం 13,600 మందికి పైగా అసోసియేట్లతో గ్లోబల్ ఇన్నోవేషన్ హబ్గా ఎదిగిందని మేనేజింగ్ డైరెక్టర్ తెలిపారు. ఆటోమేషన్, ప్లాట్ఫామ్, మోడర్నైజేషన్ వంటి రంగాల్లో భారత బృందం కీలక బాధ్యతలు నిర్వహిస్తోందని వెల్లడించారు. సో ప్రతి సంవత్సరం మేము జూలై లాస్ట్ సండే నాడు ఈ ఫంక్షన్ జరుపుకుంటాము. ఈ సంవత్సరంలో ఆయన అన్ని సెలబ్రేషన్స్ని, అవార్డ్స్ని రికగ్నైజ్ చేయడానికి మా టీంలు కష్టపడి చేసిన పనినంతా వాళ్ళని రికగ్నైజ్ చేసి వాళ్ళని స్టేజ్ మీదకి పిలిచి వాళ్ళకి అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది ఈ ఫంక్షన్లో. సో దానికోసం చెప్పి జూలై ఆఖరి ఆదివారం నాడు హైదరాబాద్లోను, ఆగస్టు ఆఖరి ఆదివారం నాడు పూణేలోనూ జరుపుకుంటాము. ఈ రోజుల్లో ప్రతి వాళ్ళు ఎక్కడ చూసినా కానీ అందరూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏమవుతుంది, జాబులకి ఎలాంటి అని అంటున్నారు. మేము చేసే బిజినెస్ హెచ్ఆర్, పేరోల్, టైం, బెనిఫిట్స్, ఎంప్లాయ్మెంట్లో ముందు ఉద్యోగం సెలెక్ట్ చేసుకునే దగ్గర నుంచి రిటైర్ అయ్యే వరకు ఉన్న ప్రతి దాంట్లో నా సర్వీసెస్ అన్నీ ఏడీపీ నుంచి ఉన్నాయి. సో ప్రతి సంవత్సరం మేము జూలై లాస్ట్ సండే నాడు ఈ ఫంక్షన్ జరుపుకుంటాము. ఈ సంవత్సరంలో